నారాయణపేట హాఫ్ సారీ అనేది ఎంత క్రేజ్‌గా అప్పట్లో ట్రెండ్ అయింది కదా! ఇది వింటేజ్ స్టైల్ లుక్ ఇస్తదనమాట. మనం స్టైల్ చేస్తే చాలా బావుంటుంది. నేనైతే చాలా డేస్ అయింది ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని. బట్ ఆ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నేనైతే హాఫ్ సారీ స్టిచ్ చేద్దామనేది ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్‌లో నేనైతే హాఫ్ సారీ తీసుకున్నానిది. చాలా బావుంటుంది. ఈ కలరే బాగా పర్టిక్యులర్‌గా ఈ కలరే ఎక్కువ ట్రెండ్ అయింది కదా! అప్పట్లో. నా దగ్గర ఆల్రెడీ సారీ కూడా ఉంది. బట్ ఇంకా దీన్ని హాఫ్ సారీలాగా డిజైన్ చేసుకుందామని ఇంకో సెట్ తీసుకున్నాననమాట నేను. అయితే ఇక్కడ ఓణీ వచ్చేసి మెరూన్ కలర్‌లో తీసుకున్నాను నేను. ప్యూర్ కాటన్‌లో తీసుకున్నాను మెరూన్. దీనిలోనే 4 మీటర్స్ స్కర్ట్‌కి, బ్లౌజ్‌కి ఇచ్చారు. బట్ నాకది ఫ్లేర్ ఎక్కువగా రాదని చెప్పేసి నేను ఇంకో 1 మీటర్ బ్లౌజ్‌కి సెపరేట్‌గా తీసుకున్నాననమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో, అందుకే బ్లౌజ్ అనేది సెపరేట్‌గా ఉందనమాట. అది వేరే చోట తీసుకున్నాను నేను. సో, ఇక్కడ ఓణీ కోసం 2 ½ మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ప్యూర్ కాటన్ అనమాట. నేను షార్ట్స్‌లో కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది పోస్ట్ చేశాను. ఈ నారాయణపేట ఔట్‌ఫిట్ అనేది ఎప్పటికి కూడా వింటేజ్ లుక్ ఇస్తది. చాలా బావుంటదనమాట. నాకైతే ఈ కలర్ చాలా నచ్చిందని సో, నేను మళ్ళీ ఇదే కలర్ అనేది తీసుకున్నాను. తీసుకొని హాఫ్ సారీలాగా డిజైన్ చేసుకున్నాను నేను. అండ్ లైనింగ్ వచ్చేసి ఒక 4 మీటర్స్ తీసుకున్నాను. ఈ వీడియోలో మీకు హాఫ్ సారీ అసలు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాననమాట. 4 మీటర్స్ వచ్చేసి స్కర్ట్ కోసం తీసుకోవాలి. 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. అలానే 2 ½ మీటర్స్ వచ్చేసి ఓణీ కోసం తీసుకోవాలనమాట. సో, ఇంతే అనమాట వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.